ఫుట్పాత్లు, డ్రైన్లు, ఖాళీ స్థలాలని తేడా లేకుండా ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో యథేచ్ఛగా ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. జాగా కనిపిస్తే చాలు పాగా వేసేంత వరకు కబ్జా రైళ్లు నిద్రపోవట్లేదు. కబ్జాలపై ప్రశ్నిస్తున్న వారిని రివర్స్లో వేధిస్తూ కూటమి నేతల షాపులు, బడాబాబులకు అధికారులు కాపలాదారుగా మారిపోయారు. ఏలూరులో చాప కింద నీరులా పాకేస్తున్న ఆక్రమణల పర్వంపై ఒక స్పెషల్ స్టోరీ. ఏలూరు నగరానికి 110 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో నాటి పాలకులు భవిష్యత్తు అవసరాల కోసం రోడ్ల పక్కన వదిలేసిన ఖాళీ స్థలాలు, నాటి రిక్షా ఘాటీలు నేడు ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి. వీటికి తోడు ఫుట్పాత్లు, డ్రైనేజీలపై ఇష్టానుసారం దుకాణాలు ఏర్పాటు చేసేశారు. ఏలూరు జిల్లాగా మారటంతో నగరంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కబ్జాదారులు రెచ్చిపోతూ ఉన్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. రహదారులు, డ్రైనేజీలు అనే తేడా లేకుండా కబ్జాకు గురవుతూ ఉన్నాయి. చర్యలు తీసుకోండి మహాప్రభో అని సామాజిక కార్యకర్తలు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నట్లు అధికారులు తమను బెదిరిస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు వారు. ఏలూరులో గత కొంతకాలంగా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి, అలాగే ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో దానికి విరుద్ధంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని చెప్పి నేను అధికారులకి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాను. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఫోటోలు కూడా పెట్టాను. చాలా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయని కూడా నేను విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటే పట్టించుకోపోగా తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని ట్రై చేస్తున్నారు ఏలూరులో అధికారులు. ఏలూరు నగరంలో గతంలో వదిలిన రోడ్డు పక్కన ఖాళీ స్థలాలను ఆక్రమించుకొని వ్యాపార సంస్థల పేరుతో అన్యాక్రాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆక్రమణల వలన రోడ్డు వెడల్పు తగ్గిపోయి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి 4 రోడ్ల కూడలి సెంటర్లలో, ప్రతి వై జంక్షన్లో కోట్లాది రూపాయల విలువైన స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. చిరు వ్యాపారులు ఫుట్పాత్లపై కాసేపు తోపుడు బండ్లు పెడితేనే అగ్గి మీద గుగ్గిలమైపోయే అధికారులు శాశ్వత నిర్మాణాలు చేపడుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని స్థానికులు నిలదీస్తూ ఉన్నారు. చిన్న పేదవాడు ఫుట్పాత్ మీద చిన్న కొట్టు పెట్టుకుంటే తొలగించని చెప్పేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మరి బడా పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి వ్యాపారస్తులు, లేదంటే పెద్దవాళ్ళు గృహాలు డ్రైన్స్కి అడ్డంగా నీళ్ళు వెళ్లకుండా కట్టేసేటటువంటి దాని మీద మరి మున్సిపల్ అధికారులు ఏ మేరకు ఆలోచిస్తున్నారనేటటువంటిది ప్రశ్నిస్తున్నాం. చినుకు పడితే ఏలూరు నగరం మోకాల్లోతు నీటిలో మునగటానికి కారణం ఈ ఆక్రమణలే అంటున్నారు స్థానికులు. డ్రైనేజీలను సైతం ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టడంతో ఏలూరు రోడ్డు చెరువులను తలపిస్తూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో ఉన్నటువంటి డ్రైనేజీ మీద ఉన్నటువంటి ఆక్రమణ వలన కూడాను రోడ్డు మీద నీరు నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బంది జరుగుతుంది. డ్రైనేజీలు తీయడం కూడాను వర్షాకాలం ముందుగా తీస్తున్నారు. పూడికి తీసిన మట్టి మళ్ళీ కాలువల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతున్నాయి. ప్రజాధనం వృధా అవుతున్నది. నగరంలోని రద్దీ ప్రాంతాలైన ఆర్ఆర్పేట, జెడ్పీ కాంప్లెక్స్ల వద్ద ఫుట్పాత్లను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఏలూరు దక్షిణపు వీధి, ఆదివారపుపేట, పవర్పేట రైల్వే స్టేషన్ జంక్షన్లో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకపోయారు. మున్సిపల్ చట్ట ప్రకారం డ్రైన్ల పక్కన గ్రీన్ బెల్ట్ స్థలము ఉండాలి. కానీ ఏలూరులో మాత్రం మేజర్ డ్రైన్ పక్కనే ఉన్న గ్రీన్ బెల్ట్ మున్సిపల్ స్థలాలను ఆక్రమించి పక్కా కట్టడాలను కట్టి షాపులకు అద్దెకి ఇస్తున్న పరిస్థితి ఉంది. డ్రైనేజీల మీద ప్లాట్ఫారాలు నిర్మించడం వల్లనే ఈ మురుగునీరు ప్రవహించకపోవటం వల్ల మరింత దోమలు, ఈగలు పెరిగిపోయి అనేక రకాల జబ్బులు ఏలూరు ప్రజలు పడుతూ ఉన్నారు. ఈరోజు ఏలూరులో ఎక్కడ చూసినా దోమలతో విపరీతంగా ప్రజలు బాధపడే పరిస్థితి. ఇది ఏలూరు కాదు, దోమలూరు అని చెప్పని అందరూ మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీని అన్నిటికీ కారణం అక్రమ కట్టడాలను చోద్యం చూస్తున్నటువంటి మున్సిపల్ అధికారుల యొక్క వైపరీత్యం. కబ్జాల వల్ల కాలువలు క్లీన్ చేసి సిల్ట్ తీసే ఆస్కారం ఉండటం లేదు. ఫలితంగా మురుగుతో నిండిపోయిన డ్రైన్లతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు కళ్లు తెరిచి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.